సార్ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పనులన్నీ కూడా ప్రజలకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. వీళ్ళు ఇక్కడ ఎన్ని మాటలు మాట్లాడినా, ఎలా రెచ్చగొట్టాలని ప్రయత్నించినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఎందుకంటే 5 ఏళ్ల పాటు చూసారు. ఇంటి ఎదురు కుంట పూడుస్తారేమో రోడ్డు మీద ఉన్నదని చెప్పేసి 5 ఏళ్ల పాటు ఎదురు చూసారు, అది జరగలేదు. ఇంట్లో ఉన్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూసారు, అది జరగలేదు. ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి సవ్యంగా నెరవేరుస్తారేమో రాజధాని విషయంలో కానివ్వండి, పోలవరం విషయంలో కానివ్వండి, రైల్వే లైన్ విషయంలో కానివ్వండి, ఇలాంటి ఎన్నో అంశాల మీద 5 ఏళ్లు ఎదురు చూశారు ప్రజలు, అవ్వలా. కానీ ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లోనే కళ్లకు కనిపించేటువంటి, ప్రజలకు కనిపించేటువంటి, ఇప్పుడు ఆ విపక్షంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకు ఎన్ని చేసినా కనిపించవు కాబట్టి ప్రజల కళ్లకు కనిపించేలాగా పనితీరును చేసుకుంటూ ఒక కంకణ బద్దులై ఒక యజ్ఞం చేసినట్లుగా రాష్ట్ర భవిష్యత్తు కోసం పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇద్దరు వర్గాలు కానివ్వండి, మంత్రివర్గం కానివ్వండి, క్యాడర్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు పార్టీ నిర్మాణము అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ 2 అంశాల మీద దృష్టి పెట్టుకొని చేసుకుంటూ వెళుతున్నారు. కాబట్టి వీళ్ళు ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా, ఎన్ని మాటలు మాట్లాడినా ఇవన్నీ కూడా పట్టించుకునే పరిస్థితుల్లో పార్టీలు లేవు, కూటమి లేదు క్లియర్ గా. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు అమ్మను తిట్టారు, లేదంటే ఇంకొక మాట ఏదో అన్నారని చెప్పేసి మాట్లాడారు. క్లియర్ గా ఇప్పుడు చెప్తున్నాను, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే మాట చెప్పాను. కుటుంబ సభ్యులను తిడుతున్నారని కుటుంబాల కోసం రాజకీయాలు పెట్టలేదు, రాజకీయ పార్టీలు నడవట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కేవలం నాయకుల కుటుంబాల కోసం ఓట్లేయలేదు. ముగ్గురు కలిస్తే భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో ముగ్గురిని అందరూ నమ్మి ఓట్లేశారు. ఆ ముగ్గురు వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి వ్యవస్థ కోసం మాత్రమే పని చేసుకుంటూ వెళుతున్నారు. కాబట్టి ఇవన్నీ వీళ్ళు ఎన్ని రకాలుగా గుర్తు చేసి ఎన్ని మాటలు మాట్లాడినా సరే అవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో కూటమిలో ఉన్నటువంటి నాయకులు లేరు. వాళ్ళు పట్టించుకునేటువంటి అంశాలు, రాష్ట్రానికి నిధులు ఎట్లా రావాలి, రాష్ట్ర ప్రజల ఇబ్బందులు ఎలా తీరాలి, రాష్ట్రానికి ఆర్థికంగా ఎలాంటి అభివృద్ధిని చేకూర్చాలి, ఇవి మాత్రమే వాళ్ళ దృష్టిలో ప్రస్తుతం ఉన్నాయి. మీరు ఎంత మొరిగినా, ఎంత జాతర చేసినా సరే ఇవి ఏమీ కూడా ఆగవు. శేఖర్, పర్సనల్ గా ఎవరు మాట్లాడినా పీసీఆర్ మ్యూట్ పెట్టి మీరు కానీ ఇంకొకరు కానీ కిరణ్ కానీ ఎవరన్నా మీరు తిట్టుకోవడానికి ఇది వేదిక కాదు. కావాల్సిన నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇద్దరు తిట్టుకోండి బయటకు వెళ్ళి. చెప్పండి. శేఖర్ రెడ్డి గారికి చెప్తా ఒక మాట. శేఖర్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్ష పార్టీ, అధికార పక్ష పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఆ హామీలలో లోపాలుంటే మీరు విమర్శించండి. మీరు విమర్శించకపోతే ఎవరు విమర్శిస్తారు? అది సూపర్ 6 అయినా మరొకటైనా మీ మీద కేసులు పెట్టినా మీరు విమర్శించాలి. మీరు బాధ్యతాయుతమైన పాత్ర నిర్వహిస్తేనే ఈ టీవీ డిబేట్లో కూడా మీ పార్టీ వాయిస్ పోతుందండి. మీలాంటి వాళ్ళు కూడా ఇన్ని డిబేట్లో పాల్గొన్న అనుభవం కలిగి కూడా మీరు వ్యక్తిగత దాడులు చేస్తే, పేర్లు పెట్టి, వ్యక్తుల పేర్లు పెట్టి ఏముంటుందండి మాకు? ఇప్పుడు ఏమన్నా తెలుగుదేశం పార్టీతోనే విజయ్ పుట్టాడా, లేదా జనసేన పార్టీతోనే అరుణ్ గారు పుట్టారా, నేను పుట్టానా? మనం ముగ్గురు 3 సబ్జెక్టుల మీద వచ్చాము, ప్రజలు వింటున్నారు. మీరు ఆ యాంగిల్ ప్రవచనాల తర్వాత సార్ వర్మ గారు, నేను ఎవరిని వ్యక్తిగతంగా దూషించట్లేదు, మధ్యలో ఎవరు మాట్లాడినా అందరిని మ్యూట్ చేయండి. నేను కేవలం ఎలా పోతున్నా అంటే, వ్యక్తిగతంగా నేను ఎవరిని దూషించలేదు. నన్ను లఫ్ట్ అని ఎవరన్నారో వీక్షకులు చూశారు. నేను మాట్లాడిన మాట ఏంటండి, బ్రోకర్ అంటే బూత్ కాదే, మధ్యవర్తిత్వం అని అర్థం. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు చిన్న నరికేశాడంట. ఒక్క నిమిషం సార్, సమాధానం చెప్పాలి, ప్రజలకు వెళ్ళాలి కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు చిన్న నరికేశాడు, నేను చూశాడు సార్. కోర్టు పరిధిలో ఉంది, అధికారం మీరుంది, పైన మీరున్నారు, కింద మీరున్నారు. 8 నెలలైంది, 5 ఏళ్ళు టైం ఇస్తున్నా. దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, మగాళ్ళు అయితే చేసి జగన్మోహన్ రెడ్డి గారు లోపల పెట్టండి. ఇంకో మాట సార్, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నారు సార్. కుటుంబ సభ్యుల గురించి మాట్లాడింది, రాజకీయం చేసింది ఎవరు? తల్లి చెల్లిని రాజకీయం చేసింది ఎవరు? బాబాయ్ కొట్టలని రాజకీయం చేసింది ఎవరు? మీరు కాదా అరుణ గారు?